నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే అందులో ఎవరినో ఒకరిని ఇట్లా ట్రోల్ చేసే విధంగా స్పూఫ్లు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు విష్ణు గారు? అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీ ట్రైలర్లో శివయ్య అన్న డైలాగ్ కానీ ఇది ఓకే, ఎప్పుడు అన్నారు కదా, ఇంకా ఇప్పుడు సడన్ గా అడిగితే నాకు గుర్తు రాదు, బట్ ఏదో ఒకటైతే ఉంటుందని మాత్రం అందరూ మాట్లాడుకుంటారు. నేను విన్నాను, దట్స్ వై నేను అడుగుతున్నా. ఏదో ఒక అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. ఎందుకు వస్తుంది అని కొంచెం డీప్ వెళ్ళి ఇదే అనుకుంటున్నారు. అది ఇది ఫస్ట్ టైం ఇలా వివాదం ఇది అవ్వటం. బట్ అది ఏమి ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఫన్ కోసం చేసింది అంతే. బట్ ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది సినిమాలో లేదు అని నేను విన్నాను, కరెక్టేనా? లేదు, సినిమాలో లేదు. ఎందుకు సార్ తీసేసారా లేకపోతే? యాక్చువల్లీ అది పెడదాం వద్దా అనే కన్ఫ్యూజన్లోనే ఫస్ట్ నుంచి ఉన్నామండి. సినిమాలో మనకు పెట్టొచ్చా లేదా అనే దాంట్లోనే ఉన్నాం. అది మాకేమీ అంటే ఆ సీన్లో 100% అదే ఉండాలి అనేది లేదు. యాక్చువల్లీ ఆ డౌట్లోనే ఉన్నాం. బట్ అంత అవసరం లేదనే దాంట్లోనే ఉన్నాం. ఎనీవే అది చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది, హర్ట్ అయ్యారు అన్నారని చెప్పి ఇంక ఇమీడియట్ సినిమాలో కూడా వద్దు అని అప్పుడే డిసైడ్ అయి తీసేసాం. బట్ అది మాత్రం బాగా వెళ్ళింది అందరిలోకి. ఇంకొకటి అంటే యంగ్ డైరెక్టర్స్ ఎవరన్నా డైరెక్షన్లోకి రావాలి, ఒక సినిమా తీయాలి అనుకునే వాళ్ళు వస్తే మీరు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారా? నేను యంగ్ టాలెంట్తోనే కదా చేసేది, కొత్త వాళ్ళతో కదా ఎక్కువ. అంటే ఇంకా చాలా మంది తిరుగుతూ ఉంటారు కదా సార్, స్టోరీ వినిపించాలి. అది ఎప్పుడు ఉండేదే. అంటే అందరికీ ఒకేసారి చేసేలేను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకోగలుగుతాను. మహా అయితే సంవత్సరానికి 2-3 చేయగలుగుతాను. సో ఎవరు నన్ను అప్రోచ్ అయితే నేను స్టోరీ వింటాను, నచ్చిందంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్స్పీరియన్స్ అది కూడా చూడను. ఇది అందరికీ తెలిసిందే. సో అందుకే ఎక్కువ న్యూ కమర్స్ నాకు చెప్పడానికి డిఫరెంట్ కథలు కానీ ఇవి ఉన్నప్పుడు నాకే చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను మ్యాక్సిమం అందరి కథలు కూడా వింటూ ఉంటాను. ఓకే.